ఈ యొక్క సిద్ధం మహాసభ మేదరమెట్లలో జరగబోతుంది. 3వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం ఈ యొక్క మీటింగ్ అన్నటువంటిది సిద్ధం మహాసభ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 3వ తారీఖు సాయంకాలం 3 గంటలకి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. చూస్తూ ఉన్నారు, భీమిలిలో జరిగినటువంటి సభకు ఏలూరులో జరిగినటువంటి సభకు చాలా వ్యత్యాసం ఉంది. స్పందన అపూర్వమైనటువంటి స్పందన కనిపించింది. ఏలూరు తర్వాత రాప్తాడులో ఆ స్పందన నిజంగా ఒక అజరామరమైనటువంటిది. జరగబోయేటటువంటి మేదరమెట్లలో జరగబోయేటటువంటి సిద్ధం మహాసభ ప్రజలను నిజంగా ఉత్తేజపరిచే విధంగా, ఆ ఉత్తేజాన్ని అన్నటువంటిది మీరు కళ్ళారా చూస్తున్నారు. భీమిలి సభకు రాప్తాడు సభకు కానీ పోల్చి చూసుకుంటే భీమిలి సభకు ముందున్నటువంటి పరిస్థితి వేరే, ఈరోజు పార్టీ పరిస్థితి వేరే. రాప్తాడు మహాసభలోనే 1,10,00,000 పైచిలుకు ప్రజలు హాజరయ్యారు స్పాంటేనియస్గా. మన రాబోయేటటువంటి మేదరమెట్లలో జరగబోయేటటువంటి సమావేశానికి 15 లక్షలకు తగ్గకుండా, ఒక వ్యక్తి కూడా తగ్గకుండా 15 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నాం. స్పందన అన్నటువంటిది అపూర్వమైనటువంటి స్పందన. లబ్ధిదారులు కానీ, పార్టీ యొక్క విధి విధానాలు నచ్చినటువంటి వాళ్ళు కానీ, పార్టీ పట్ల అభిమానం చూపించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల అభిమానం చూపించేటటువంటి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి స్పందన నిజంగా అపురూపమైనటువంటిదిగా కనపడతా ఉంది. కాబట్టి ఈ యొక్క సభ చాలా విజయవంతమవుతుంది. ఈ సభ ద్వారా ప్రజలకి దిశానిర్దేశం చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ గత 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏం చేశాం, రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో 2024 నుంచి 29 వరకు ఏం చేస్తామన్నటువంటి దాన్ని కూడా ఆయన దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. పార్టీ నుంచి ఎవ్వరూ కూడా ఆ రకంగా దూషించింది లేదు. ఆయన సౌమ్యుడే. ఈరోజు అదే చెప్తాం, ఏ రోజైనా కూడా అదే చెప్తాం. వేమిరెడ్డి అన్నని ఎవరు కూడా దూషించడం అన్నటువంటిది జరగదు. ఆ విధంగా ఎవరిని కూడా పార్టీ దూషించడం అన్నటువంటిది జరగదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పార్టీ. అగ్రవర్ణాల్లో కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు అగ్రవర్ణాల్లో కూడా. ఎవరైతే ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకి క్యాస్ట్కి సంబంధం లేకుండా, కులానికి సంబంధం లేకుండా వాళ్ళ ప్రయోజనాలను కాపాడేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఎవరిని దూషించేది లేదు. వాళ్ళ ప్రయోజనాలను కాపాడడమే పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. మా విధి విధానాలన్నీ కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశలోనే పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అదే దిశలో పనిచేస్తారు. త్వరలో 1-2 రోజుల్లో పార్టీ శరశ్చంద్రారెడ్డి నాకు తెలిసినంత వరకు పోటీ చేయరు. అది సోషల్ మీడియాలో కల్పించినటువంటి అభూత కల్పన. అంతవరకు నేను చెప్పగలను. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.